పర్యావరణ కాలుష్యం అంటే పర్యావరణంలో భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన మార్పులు కలగడాన్ని పర్యావరణ కాలుష్యం అని అంటాము. ఈ పర్యావరణ కాలుష్యానికి కారణము కాలుష్య కారకాలు లేదా పొల్యూటెంట్స్ అని మనకు తెలుసు. ఇప్పుడు పర్యావరణంలో వచ్చేటువంటి మార్పులు భౌతికంగా, రసాయనికంగా, జీవ సంబంధంగా ఉన్నాయి. అంతేకాకుండా పర్యావరణ కాలుష్యాన్ని మనం సాధారణంగా వాయు కాలుష్యంగాను, జల కాలుష్యంగాను, భౌమ కాలుష్యంగాను, శబ్ద కాలుష్యంగాను, ఇంకా థర్మల్ పొల్యూషన్గాను లేదా ఉష్ణ కాలుష్యంగాను కూడా విభజించుకోవచ్చును. వాయు కాలుష్యం గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు జల కాలుష్యం గురించి మాట్లాడుకుందాం. జల కాలుష్యాన్ని మనము వాటర్ పొల్యూషన్ అని పిలుస్తాము. జల కాలుష్యము లేదా వాటర్ పొల్యూషన్ అంటే ఏమిటి అంటే, వాటర్ అంటే నీరు, నీటి యొక్క సహజ లక్షణాలలో మార్పు రావడం, అంటే నీటికి ఉన్నటువంటి ధర్మాలలో, నీటికి ఉన్నటువంటి లక్షణాలలో మార్పు రావడాన్ని మనము జల కాలుష్యం అని పిలుస్తాము. ఆ నీటికున్న లక్షణాల్లో మార్పులు రావడానికి కారణం ఏమిటి అంటే కాలుష్య కారకాలు, ఆ పొల్యూటెంట్స్. ఓకే, పొల్యూటెంట్స్ ఫలితంగా మనకు నీటి యొక్క లక్షణంలో మార్పు వస్తుంది. దాన్ని మనము వాటర్ పొల్యూషన్ లేదా జల కాలుష్యం అని పిలుస్తున్నాము. మరి ఈ జల కాలుష్యాన్ని కలగచేసేటువంటి కారకాలు ఏమున్నాయి అనే విషయాన్ని మాట్లాడుకున్నట్లయితే, ముందుగా ఒకటి మురుగు నీరు అని పిలుస్తున్నాం. మురుగు నీరు మరియు వ్యర్థ పదార్థాలు. మురుగునీరు అంటే సీవేజ్ వాటర్, సీవేజ్ అని పిలుస్తాం. మురుగునీరు వ్యర్థ పదార్థాలు మనకు జల కాలుష్యానికి మొదటి కారకం అని పేర్కొంటున్నాం. అంటే ఈ సీవేజ్ అంటే ఈ మురుగునీటిలో అనేక రకాల అణుఘటకాలు ఉన్నాయి. ఈ అనేక రకాల అణుఘటకాలు మురుగునీటిలో ఉండడం వలన అవి నైట్రేట్లే కావచ్చు, పాస్పేట్లే కావచ్చు, సల్ఫేట్లే కావచ్చు, ఇతర అణుఘటకాలే కావచ్చు. ఆ అణుఘటకాలు కలిగి ఉన్నటువంటి మురుగునీరు వచ్చి సహజ సిద్ధంగా ఉన్నటువంటి మంచినీటిలో చేరడం ఫలితంగా ఆ నీరు కలుషితమైపోతుంది. దాన్ని మనము కలుషిత నీరు అని పిలుస్తున్నాము. కాబట్టి ఈ మురుగునీటి ద్వారా, ఆ మురుగునీటి అంటే కలుషితమైన నీరు, ఈ కలుషితమైన నీటిలో అనేక రకాల పదార్థాలు వచ్చి చేరాయి, తద్వారా నీటి లక్షణాన్ని మార్చేశాయి. కాబట్టి జల కాలుష్యానికి ఒక కారణము మురుగునీరు మరియు వివిధ రకాల వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. ఆ వేస్ట్ డిస్పోజల్ అంటే వేస్ట్ ఆర్ డిస్పోజల్ మెటీరియల్ కూడా నీటిలో చేరడం ఫలితంగా మనకు నీటి యొక్క లక్షణము లేదా నీటి యొక్క గుణము, ధర్మము మారుతుంది. కాబట్టి ఇక్కడ మురుగునీరు, వ్యర్థ పదార్థాలు అనేవి మనకు జల కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. అంతేకాకుండా రెండవ అంశం తీసుకున్నట్లయితే పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు. పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు కూడా మనకు జల కాలుష్యానికి కారణము. అంటే పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి, ఈ పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి వ్యర్థాలు నీటిలో వచ్చి చేరడం ఫలితంగా నీరు ఆ సహజ లక్షణాన్ని కోల్పోతుంది. కాబట్టి అప్పుడు అది కలుషిత నీరుగా మారుతుంది. కాబట్టి పారిశ్రామిక వ్యర్థాలు నీటిలో చేరడం ఫలితంగా నీటి యొక్క గుణములో మార్పు వస్తుంది, అది కలుషిత నీరుగా మారుతుంది. మరి ఈ పారిశ్రామిక వ్యర్థాలను నేరుగా నదులలో కానీ లేదా నీటి కొలనులో కానీ సరస్సుల్లో కానీ చేర్చకుండా ఉండడానికి మనకి భారత ప్రభుత్వము ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకమే గంగా యమున పథకము. అంటే గంగా యాక్షన్ ప్లాను, యమున యాక్షన్ ప్లాను.
అంటే గంగా యాక్షన్ ప్లాను, యమునా యాక్షన్ ప్లాను అని ఎందుకు ఈ రెండు పేర్లే వాడుకున్నారు? గంగా యాక్షన్ ప్లాన్ అంటే గంగా కార్యాచరణ పథకము, యమునా యాక్షన్ ప్లాన్ అంటే యమునా కార్యాచరణ పథకము. అంటే ఇక్కడ కార్యాచరణ పథకాన్ని యాక్షన్ ప్లాన్ అని పిలుస్తున్నాము. గంగా కార్యాచరణ పథకము, యమునా కార్యాచరణ పథకము అంటే పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి వ్యర్థ పదార్థాలన్నీ నేరుగా నదులలో చేరకుండా ఉండేందుకు భారత ప్రభుత్వము ప్రధానంగా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఏం చేసింది అంటే మనకి గంగా యమున కార్యాచరణ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ గంగా యమున కార్యాచరణ పథకాల ద్వారా మనకు ఏమర్థమవుతుందంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం అనేది తెలుస్తుంది. ఏం ఏర్పాటు చేయాలి? సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటే ఎస్టీపీలు. ఎస్టీపీ, ఎస్ అంటే సీవేజ్, టీ అంటే ట్రీట్మెంట్, పి అంటే ప్లాంట్స్ అంటే మురుగునీటిని శుద్ధి చేసేటువంటి ఈ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. గంగా కార్యాచరణ పథకం, యమునా కార్యాచరణ పథకము ద్వారా భారతదేశములో వివిధ ఎస్టీపీలను ఏర్పాటు చేయాలనేటువంటి సిఫారసు రావడం జరిగింది. ఒక గంగా నదిని శుద్ధి చేయడమే కాకుండా, యమునా నదిని శుద్ధి చేయడమే కాకుండా దేశములో ఉన్నటువంటి వివిధ నదుల సంరక్షణ కోసం అంటే ప్రధానంగా వివిధ నదులు మనకు అవి ఒక నీటి రీసోర్స్గా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఆ నదులలో వ్యర్థాలు నేరుగా కలవకుండా ఉండడం కోసము ఈ రెండు యాక్షన్ ప్లాన్లను రూపొందించడం జరిగింది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటి శుద్ధి కేంద్రాలను, సీవేజ్ ట్రీట్మెంటు ప్లాంట్స్లను, మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం దేశమంతటా. కాబట్టి ఇక్కడ పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా విడుదల కాకుండా ఎస్టీపీలలో శుద్ధి చేయబడి ఆ తర్వాత మాత్రమే నదులలోకి కానీ లేదా నీటి నిల్వ కేంద్రాల్లోకి విడుదల చేయాలి. ఓకే, ఇది రెండవ అణుఘటకానికి సంబంధించినటువంటి వివరణ. ఇక మూడవది ఏంటిది? వ్యవసాయ వ్యర్థ పదార్థాలు. ఇక్కడ వ్యవసాయ వ్యర్థ పదార్థాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏమిటి అంటే వ్యవసాయములో మనము వివిధ రకాల ఎరువులను మరియు వివిధ రకాల క్రిమి సంహారక పెస్టిసైడ్సే కావచ్చు, ఇన్సెక్టిసైడ్సే కావచ్చు, ఫంగిసైడ్సే కావచ్చు, అవి హెర్బిసైడ్సే కావచ్చు, వివిధ రకాల క్రిమి సంహారకాలను వాడడం ఫలితంగా అవి నేరుగా ఎక్కడికి చేరుతున్నాయి? నీటిలోకి చేరుతున్నాయి. ఆ నీటిలోకి చేరడం వల్ల నీరు కలుషితం అవుతుంది. అంటే వ్యవసాయములో ఉపయోగించేటువంటి వివిధ రకాల రసాయనాలు లేదా ఎరువుల ఫలితంగా, కృత్రిమ ఎరువుల ఫలితంగా మనకి ప్రధానంగా జల కాలుష్యము ఏర్పడుతుంది. అంటే ఇక్కడ పంట పొలాలలో మనము దిగుబడి అధికం చేయడం కోసము ఏం చేస్తున్నాము? నైట్రేట్లను ఎరువు రూపంలో వాడుతున్నాం. ఈ నైట్రేటును ఎరువు రూపంలో వాడడం వల్ల అది భూమిలో ఉన్నటువంటి జలములో కలిసిపోతుంది. భూమిలో ఉన్నటువంటి జలములో కలిసిపోవడం వల్ల ఆ భూమిలో ఉన్నటువంటి నీరు కలుషితం అవుతుంది. ఆ కలుషితమైనటువంటి నీటిని తాగడం ఫలితంగా ఏమవుతుంది? ఆ కలుషితమైన నీరు తాగడం వల్ల ఆ జీవిలో ఉన్నటువంటి రక్తంలో, ప్రధానంగా మానవుల్లో ఉన్నటువంటి రక్తంలో కానీ ఏదైతే జీవి ఆ నీటిని వినియోగించుకుంటుందో ఆ జీవిలో ఉన్నటువంటి రక్తములో ఆ నైట్రేట్ కలిసిపోతుంది. తద్వారా ఆ రక్తములో ఉన్నటువంటి హీమోగ్లోబిన్తో కలిసిపోయి అది మిథనో హీమోగ్లోబిన్గా మారుతుంది. ఆ మిథనో హీమోగ్లోబిన్ వలన ఏమవుతుందంటే రక్తములో ఆక్సిజన్ యొక్క
పరిమాణము తగ్గిపోతుంది. కాబట్టి రక్తంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోయినప్పుడు శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ అవస్థలు ఏర్పడుతున్నాయి. ఆ రకమైనటువంటి లక్షణాన్ని మనము మిథనో హీమోగ్లోబినేమియా అని పిలుస్తున్నాము. ఏమంటున్నాము అంటే మిథనో గ్లోబినేమియా అని పిలుస్తున్నాము. అంటే మీథేను అంటే నైట్రేటు ఆ రక్తములో చేరిన తర్వాత మిథనో హీమోగ్లోబిన్గా మారి అక్కడ ఆక్సిజను సరఫరాను తగ్గించడం ఫలితంగా శ్వాస సంబంధ సమస్యలు రావడాన్ని మిథనో గ్లోబినేమియా అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వ్యవసాయ వ్యర్థ పదార్థాల వల్ల కలిగేటువంటి సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్లలోంచి విడుదలయ్యేటువంటి వ్యర్థ పదార్థాలు అంటే థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యేటువంటి వ్యర్థ పదార్థాల వల్ల కూడా నీరు కలుషితమవుతుంది. అంటే థర్మల్ ప్లాంట్స్లో వినియోగిస్తున్నటువంటి వివిధ అనుఘటకాల నుంచి విడుదలయ్యేటువంటి మనకు వ్యర్థాల ద్వారా కూడా నీరు కలుషితమవుతుంది. ఇంకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల నుంచి కూడా విడుదలయ్యేటువంటి వ్యర్థాల వల్ల కూడా నీరు కలుషితమవుతుంది. అలాగే ఇంకా పారిశ్రామిక వ్యర్థాలలో ఇంకొక కారకం ఏంటంటే ఉష్ణము. అంటే పారిశ్రామిక వ్యర్థాలలో అధికంగా ఉష్ణం ఉంటుంది. ఆ అధికంగా ఉష్ణం ఉన్నటువంటి వ్యర్థం వచ్చి నీటిలో చేరడం ఫలితంగా నీటిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ ఆ ఉష్ణోగ్రతకు తట్టుకోలేక చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పారిశ్రామిక వ్యర్థాలలో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రత ఫలితంగా ఆ వ్యర్థాలు చేరి ఉన్నటువంటి నీటి యొక్క ప్రాంతంలో ఉన్న జీవులు మరణించడానికి అవకాశం ఉంది. కాబట్టి పారిశ్రామిక వ్యర్థాలలో ఉన్న ఉష్ణం ఫలితంగా జీవరాశి నష్టపోతుంది. ఇంకా రేడియోధార్మిక పదార్థాలు ఈ విడుదలైనప్పుడు ఈ రేడియోధార్మిక పదార్థాలు కూడా నీటిలో కలవడం ఫలితంగా కూడా మనకు నీరు కలుషితమవుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వివిధ రకాల భారలోహాలు, ఇంకేమంటున్నాం మనము భారలోహాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ భారలోహాలు అంటే హెవీ మెటల్స్. ఈ హెవీ మెటల్స్లో మనం ముఖ్యంగా వేటిని గురించి మాట్లాడుకుందామంటే మనము పాదరసము గురించి మాట్లాడుకుందాము. సీసం గురించి మాట్లాడుకుందాము. కాడ్మియం గురించి పాదరసము, సీసము, ఇంకా మ్యాంగనీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవి భారలోహాలు. ఈ భారలోహాల ఫలితంగా ఈ భారలోహాలు వచ్చి నీటిలో చేరడం ఫలితంగా వచ్చేటువంటి సమస్యలు ఏంటివి జీవులకి అంటే ఇక్కడ ముందుగా మనము పాదరసం తీసుకున్నట్లయితే పాదరసము తీసుకున్నట్లయితే ఏమవుతుంది? ఈ పాదరసము అంటే క్యాన్సర్ను కలిగిస్తుంది. అంటే ఈ ఆర్సెనిక్ పదార్థాలను కాక మనము నీటిలో ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు మనకు క్యాన్సర్ కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఇది ఏమవుతుంది? నీటిలో కరిగినప్పుడు మిథైల్ మెర్క్యూరీగా మారుతుంది. ఈ మిథైల్ మెర్క్యూరీగా మారినప్పుడు ఆ మిథైల్ మెర్క్యూరీని నీటిలో ఉన్నటువంటి జీవులు అవి తీసుకున్నప్పుడు ఆ నీటిని తీసుకున్నప్పుడు ఉదాహరణగా చేపలు తీసుకున్నాయనుకోండి, ఆ చేపలను మానవుడు తీసుకోవడం వలన మనకు మినిమెటా అనేటువంటి వ్యాధి వస్తుంది. కాబట్టి మినిమెటా వ్యాధికి కారణం ఏంటిది అంటే పాదరసము. ఈ పాదరసము ఎక్కడ నీటిలో కలిసి మిథైల్ మెర్క్యూరీగా మారింది. ఆ మిథైల్ మెర్క్యూరీ చేపల్లోకి చేరింది. ఆ చేపలలో ఉన్నటువంటి మిథైల్ మెర్క్యూరీ ఆహారంగా తీసుకున్నప్పుడు మానవుల్లోకి చేరి మినిమెటా అనేటువంటి వ్యాధిని కలగచేస్తుంది. ఏమిటా వ్యాధి అంటే మినిమెటా అనేటువంటి వ్యాధి.
ఈ మినిమెటా వ్యాధి కారణము మిథైల్ మెర్క్యూరీ అనేటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనము సీసం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇంకా సీసం వలన మనకు ఏమొస్తుంది? ప్రధానంగా క్యాన్సర్ రావచ్చు. అంతేకాకుండా గుండె సంబంధమైనటువంటి వ్యాధులు కూడా వస్తాయి. లెడ్ వలన మనకు వివిధ రకాల హృదయ సంబంధ సమస్యలు మరియు క్యాన్సర్ కూడా కలగడానికి అవకాశము ఉన్నది. ఇంకా ఆ తర్వాత మనము కాడ్మియం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ కాడ్మియం వలన మనకు ఏమి కలుగుతుంది అంటే, నీటిలో కాడ్మియము వివిధ పరిశ్రమల నుంచి విడుదలై చేరడం ఫలితంగా ఈ కాడ్మియం ఉన్నటువంటి నీటిని తీసుకోవడం ఫలితంగా మనకు మొదటగా దేని మీద ప్రభావం కనబడుతుందంటే, మూత్రపిండాల మీద మనకు ప్రభావం ఉంటుంది. అంటే మూత్రపిండాలు క్షీణించిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మూత్రపిండాల మీద ప్రభావం చూపించేటువంటి భారలోహము ఏంటంటే కాడ్మియము. కాబట్టి కాడ్మియం అనేది ప్రధానంగా మూత్రపిండ సంబంధ సమస్యలను మరియు మూత్రపిండాల క్షీణతను ప్రభావితము చేస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, కొన్నిసార్లు ఇది ఎముకల మీద కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి అలా ఎముకల మీద ప్రభావితానికి కారణమైనటువంటి భారలోహం కూడా మనకి ఇక్కడ కాడ్మియం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఇది ఆస్టియోమలేషియాను అంటే ఆస్టియాలజీ అనగానే ఎముకల అధ్యయనం అని తెలుసు. కాబట్టి ఇక్కడ ఎముకలకు సంబంధించినటువంటి సమస్యకు ఇది కారణమవుతుంది. ఇది కాడ్మియానికి సంబంధించిన వివరణ. ఇంకా మ్యాంగనీస్ని తీసుకున్నట్లయితే, ఈ మ్యాంగనీస్ అనేది ఏమిటి? మనకు ఇది కూడా భారలోహం. ఈ మ్యాంగనీస్ వలన మనకు ఎలాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అంటే, మ్యాంగనీస్ వలన సాధారణంగా కంటి మీద సమస్యలు వస్తాయి. అంటే కంటి సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి లేదా అంధత్వము రావడానికి కారణమైనటువంటి భారలోహం ఏంటంటే మ్యాంగనీస్. కాబట్టి మ్యాంగనీస్ వలన కంటి జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా. అంతేకాకుండా అంధత్వము కూడా రావడానికి, బ్లైండ్నెస్ కూడా రావడానికి మనకు అవకాశం ఉంటుంది. అంటే మ్యాంగనీస్ వల్ల కంటి జబ్బులు లేదా అంధత్వం రావడానికి అవకాశం ఉంది. కాడ్మియం ఫలితంగా మనకు మూత్రపిండాల సంబంధ వ్యాధులు లేదా ఆస్టియోమలేషియా రావడానికి అవకాశం ఉంది. పాదరసం వలన మనకు ప్రధానంగా క్యాన్సర్తో పాటుగా మినిమెటా వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ కాడ్మియం వలన కూడా అంటే ఈ కాడ్మియం వలన కూడా ఇథాయి అనేటువంటి వ్యాధి వస్తున్నట్టుగా కూడా గుర్తించారు. అంటే ఇథాయి అనేటువంటి వ్యాధి రావడానికి కారణమైనది కూడా కాడ్మియం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే పాదరసం అనగానే మనకు మినిమెటా అనేటువంటి విషయం, మిథైల్ మెర్క్యూరీ అనగానే మనకు మినిమెటా గుర్తుంది. కాబట్టి క్యాన్సర్ గుర్తుంది. అలాగే లెడ్ అనగానే గుండె సంబంధ సమస్యలు, క్యాన్సరు, ఇలా వివిధ రకాల సమస్యలు లేదా వ్యాధులు జీవులలో కలగడానికి కారణం ఏంటంటే భారలోహాలు. కాబట్టి ఒకటే విషయము, మనము కాడ్మియము, మ్యాంగనీసు, సీసము, పాదరసము వలన కలిగేటువంటి సమస్యలను వరుసగా గుర్తుంచుకోవడం అవసరము. ఇంకా మరి ఇతర సమస్యలు ఏంటివి అంటే, తాగే నీటిలో ఫ్లోరైడ్ చేరడము. అంటే మనం తాగే నీటిలో గాక ఫ్లోరైడ్ అధికంగా ఉన్నది అనుకోండి, ఏమేమి సమస్యలు వస్తాయి? తాగే నీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉన్నప్పుడు మనకి వచ్చేటువంటి జబ్బు ఏంటిదంటే ఫ్లోరోసిస్. దీన్ని ఏమంటున్నామంటే ఫ్లోరోసిస్ అంటే దంతాలు వైపు చారలు ఏర్పడి, దంతాలు చారలు ఏర్పడము, ఎముకలు వంగిపోవడం. మనకు ఎముకలు వంగిపోయి దంతాలలో పసుపు కలర్లో ఉన్నటువంటి, పసుపు వర్ణములో ఉన్నటువంటి చారలు ఏర్పడము, ఇది ఫ్లోరోసిస్ లక్షణము. ప్రధానంగా ఎముకలన్నీ మెత్తగా మారి ఎముకలన్నీ వంగిపోవడానికి అవకాశం ఉంటుంది.
అంటే వాస్తవంగా మన ఎముకలలో కాల్షియం ఫాస్ఫేట్ ఉన్నది. మరి ఈ ఫ్లోరైడ్ పోయి ఎక్కడ చేరుతుంది అంటే కాల్షియం దగ్గర పోయి చేరుతుంది. కాబట్టి కాల్షియం దగ్గర పోయి ఈ ఫ్లోరైడ్ చేరడం ఫలితంగా ఆ ఎముకలు ఏమైపోతున్నాయి, ఈ వంగిపోవడానికి అవకాశం ఉంది. దాన్ని మనము ఫ్లోరోసిస్ అని పిలుస్తున్నాము. ఈ ఫ్లోరోసిస్ అనేది మనము ఒక్క మాటలో చెప్పాలంటే ఎముకల వెరుపు వ్యాధిగా పేర్కొంటాము. కాబట్టి ఫ్లోరైడ్ అధికంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా ఏంటంటే నల్లగొండ. కాబట్టి నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్కు అధికంగా ఉన్నటువంటి కేంద్రముగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోరైడ్ వల్ల వచ్చే సమస్య ఏంటంటే ఫ్లోరోసిస్. ఈ ఫ్లోరోసిస్ ఎక్కడ రావడానికి కారణం ఏంటంటే ఫ్లోరైడ్ పోయి కాల్షియం ఎముకల్లో ఉన్నటువంటి ఆ కాల్షియం దగ్గర చేరడము. కాబట్టి ఈ ఫ్లోరైడ్ తగ్గించడానికి ఈ మధ్య కాలంలో నీరి అనేటువంటి సంస్థ, నేషనల్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగపూర్లో ఉన్నటువంటి నీరి అనే సంస్థ ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని మనము నల్లగొండ విధానము అని పిలుస్తున్నాము. అంటే ఫ్లోరైడ్ ప్రభావాన్ని తగ్గించడం కోసం వచ్చినటువంటి ఒక విధానము అది. ఇలా జల కాలుష్యానికి సంబంధించినటువంటి కారణాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి మురుగునీరు వ్యర్థ పదార్థాలు, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, వ్యవసాయ వ్యర్థ పదార్థాలు, థర్మల్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యేటువంటి వ్యర్థ పదార్థాలు, న్యూక్లియర్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యేటువంటి వ్యర్థ పదార్థాలు, రేడియో ధార్మిక వ్యర్థ పదార్థాలు, భారలోహాలు మరియు తాగే నీటిలో ఉన్నటువంటి ఫ్లోరైడ్. అంటే సాధారణంగా తాగే నీటిలో 0.5 ppm ఉంటే నష్టం లేదు. అంతకంటే ఎక్కువగా ఫ్లోరైడ్ గాక ఉన్నట్లయితే అది ఫ్లోరోసిస్కు దారితీస్తుంది. మనం నీటిని పరీక్షించినప్పుడు 1.5 ఉంటుంది, 3 ఉంటుంది, ఇంకా 5 కూడా ఉంటుంది. కాబట్టి ఇది ప్రమాదానికి కారణము, అంటే ఫ్లోరోసిస్కు త్వరగా కారణమవుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇది జల కాలుష్యానికి సంబంధించినటువంటి కారకాలకు సంబంధించిన వివరణ. ఇప్పుడు జల కాలుష్యాన్ని నివారించాలి అంటే ఏమేమి చర్యలను చేపట్టాలి? ముందుగా జల కాలుష్యాన్ని నివారించాలి అంటే ఒకటి శుద్ధి విధానాన్ని అనుసరించాలి. అంటే దాన్నే సీవేజ్ ట్రీట్మెంట్ అని పిలుస్తున్నాము. అంటే సీవేజ్ ట్రీట్మెంట్ మురుగునీరు శుద్ధి చేయడము. ఈ మురుగునీరు శుద్ధి చేయడంలో మనకు ప్రధానంగా 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రాథమిక శుద్ధి విధానం, ప్రైమరీ ట్రీట్మెంటు. రెండవది సెకండరీ ట్రీట్మెంట్ లేదా బయలాజికల్ ట్రీట్మెంట్. ఈ ప్రైమరీ ట్రీట్మెంట్ని మనము ఫిజికల్ ట్రీట్మెంట్ అంటున్నాము. అంటే మురుగునీటిలో ఉన్నటువంటి ఘన పదార్థాలను కానీ లేదా వివిధ రేణువులను కానీ వడపోత ద్వారా వేరు చేయడం, దాన్నే సీక్వెన్షియల్ ఫిల్ట్రేషన్ అని పిలుస్తాము. వరుస క్రమములో వరుసగా వడపోత చేయడం ఫలితంగా మనకి ఆ మురుగునీటిలో ఉన్నటువంటి ఘన పదార్థాలన్నీ వేరవుతాయి. దాన్ని మనము సీక్వెన్షియల్ ఫిల్ట్రేషన్ అని పిలుస్తున్నాము. అదొక ఫిజికల్ ట్రీట్మెంట్, భౌతిక శుద్ధి ప్రక్రియ. ఆ తర్వాత మనము సెడ్మెంటేషన్ ప్రక్రియ అనుసరిస్తాము. అది కూడా భౌతిక శుద్ధి ప్రక్రియే. ఆ తర్వాత రెండవది ఏంటంటే బయలాజికల్ ట్రీట్మెంట్. దాన్ని మనం సెకండరీ ట్రీట్మెంట్ అని పిలుస్తున్నాము. ద్వితీయ శుద్ధి విధానము. ఈ ద్వితీయ శుద్ధి విధానములో ఏం చేస్తున్నామంటే ఏరేషన్ ట్యాంకులను ఉపయోగిస్తాం. అంటే వాయుపూరితమైనటువంటి నీటి శుద్ధి కేంద్రాలను లేదా ప్లాంట్లను ఉపయోగిస్తారు. అంటే నిరంతరం ఆక్సిజన్ ఆ ప్లాంట్లలోకి సరఫరా చేయడము, అంతేకాకుండా వాటి లోపల ఫ్లాక్స్లను అంటే బ్యాక్టీరియాలు లేదా శిలీంధ్రాలకు సంబంధించినటువంటి సమూహాలు ఉండడము లేదా చేర్చడము. ఆ సమూహాలు ఆ కర్బన పదార్థం అంటే ఆ మురుగునీటిలో ఉన్నటువంటి కర్బన పదార్థాన్నంతా ఆక్సీకరణం చెందించి ఆ బీఓడి విలువను లేదా ఆ మురుగు గాఢతను తగ్గించేటువంటి పని చేస్తాయి. దాన్ని మనము బయలాజికల్ ట్రీట్మెంట్ అని పిలుస్తున్నాము.
అంటే తద్వారా మనకు యాక్టివేటెడ్ స్లెడ్జ్ వచ్చేస్తుంది. కాబట్టి రెండవ ప్రక్రియ ఏంటంటే బయలాజికల్ ట్రీట్మెంటు, అంటే జీవ శుద్ధి ప్రక్రియ. అంటే ఈ వివిధ రకాల సూక్ష్మజీవులను ఉపయోగించి ఆక్సిజన్యుత పరిస్థితులను కల్పించి మురుగునీటిని మనకు ప్లాంట్లలో శుద్ధి చేసేటువంటి విధానమే మనము బయలాజికల్ ట్రీట్మెంట్ అని పిలుస్తున్నాము. ఆ తర్వాత వచ్చినటువంటి అనుఘటకమే యాక్టివేటెడ్ స్లడ్జ్. ఈ యాక్టివేటెడ్ స్లడ్జ్ని మనము ఏం చేస్తున్నాము అంటే ఎనిరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్లోకి మారుస్తాము. అవాయుపూరితమైనటువంటి పరిస్థితిలోకి మార్చి ఆ అవాయుపూరిత పరిస్థితిలోకి విడుదల చేసినటువంటి ఆ పదార్థాలను స్లడ్జ్ను మనం ఏం చేస్తామంటే అవాయుపూరిత బ్యాక్టీరియాల ద్వారా విచ్ఛిన్నము చేయిస్తాం. ఆ అవాయుపూరిత బ్యాక్టీరియాల్లో ప్రధానంగా ఉండేవి ఏంటంటే మిథనోజెనిక్ బ్యాక్టీరియాలు. ఈ మిథనోజెనిక్ బ్యాక్టీరియాలు ఆ అవాయుపూరిత పరిస్థితులలో ఆ స్లెడ్జ్ను విచ్ఛిన్నము చేసి అందులో ఉన్నటువంటి సేంద్రియ పదార్థాన్నంతా విచ్ఛిన్నము చేసి మనకు గోబర్ గ్యాస్ను లేదా బయోగ్యాస్ను విడుదల చేస్తాయి. అంటే బయోగ్యాస్ ఉత్పత్తి అనేది ఎనిరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్లో జరుగుతుంది. ఆ బయోగ్యాస్ అనేది వాయువుల మిశ్రమం అని మాట్లాడుకున్నాము. అందులో మనకు మీథేను, కార్బన్ డైఆక్సైడ్, H2 లేదా H2S అనేది ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి మిథనోజెనిక్ బ్యాక్టీరియా అక్కడ ఉంటుంది అనే విషయం మనకు తెలుసు. ఈ బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ను మనకు ఈ ఫ్యూయల్గాను లేదా మనం ఇంధనముగాను వాడుకుంటున్నాము. లేదా మనకు లైటనింగ్ కోసం కూడా, అంటే కాంతిని ఇవ్వడం కోసం, కాంతి కోసం కూడా మనము వాడుకుంటున్నాం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మొత్తం మీద ఈ గ్యాస్ ఉత్పత్తికి కూడా ఈ వ్యర్థము తోడ్పడుతుందనే విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత మనము ఇక ఐఆర్ఆర్ఐ అంటే IRRI అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి సంస్థ అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం సంస్థ మనకు ఫిలిప్పైన్స్లోని మనీలాలో కలదు. ఈ మనీలాలో ఉన్నటువంటి ఈ పరిశోధన కేంద్రం ఏం చేసిందంటే మడ్ బాల్ టెక్నిక్ను ప్రవేశపెట్టింది. ఈ మడ్ బాల్ టెక్నిక్ను ప్రవేశపెట్టడం ద్వారా ఏమి లాభం ఉంది మనకు అంటే ఈ కృత్రిమ ఎరువుల వాడకం అనేది తగ్గించడానికి సాధ్యమైంది. అంటే కృత్రిమ ఎరువుల వాడకము తగ్గడం ఫలితంగా మనకు జల కాలుష్యం అనేది తగ్గుతుంది. ఈ జల కాలుష్యం తగ్గించడం కోసము కృత్రిమ ఎరువుల వాడకాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచన IRRI చేయడం జరిగింది. దానిలో ఏం చేశారంటే ఏదైతే ఎరువులు వాడుతున్నారో అవి మృత్తికలో కలిసిపోయేటట్టు అవి మనకు మృత్తికలో ఉన్న జలాన్ని కలుషితం చేయకుండా ఉండేటట్లు ప్రయత్నాలు చేసి సఫలీకృతమై కావడం జరిగింది. దాన్ని మనం మడ్ బాల్ టెక్నిక్ అని పిలుస్తున్నాము. దాన్ని ప్రవేశపెట్టింది ఏంటంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇవి ఈ జల కాలుష్యానికి తగ్గించడానికి అనుసరించేటువంటి కొన్ని నివారణ చర్యలు. ఆ తర్వాత మనము భౌమ కాలుష్యం గురించి మాట్లాడుకుందాము. భౌమ కాలుష్యము ఇప్పటి వరకు మనము జల కాలుష్యానికి కారణమగునట్టు కాలుష్య కారకాల గురించి మరియు కాలుష్యాన్ని తగ్గించడం కోసము తీసుకోవలసినటువంటి లేదా అనుసరించవలసినటువంటి నివారణ చర్యల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు భౌమ కాలుష్యము లేదా సాయిల్ పొల్యూషన్ అంటే ఇక్కడ మృత్తిక లోపల వివిధ రకాల వ్యర్థాలు చేరడం ఫలితంగా ఆ భూమి యొక్క స్వభావము మారుతుంది. తద్వారా మనకు సమస్యలు ఎదురవుతాయి. దాన్ని మనము భౌమ కాలుష్యము అని పిలుస్తున్నాము. అంటే భౌమ కాలుష్యానికి కారణం ఏంటివి అంటే గృహాల నుండి విడుదలవుతున్నటువంటి వివిధ కాలుష్య కారకాలు. మనము ఉదాహరణగా తీసుకున్నట్లయితే
గృహ అవసరాల కోసం వినియోగించినటువంటి వస్తువులన్నీ పూర్తిగా వినియోగించుకోకుండా పాక్షికంగా మనము బయట పడేయడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, ఆ నేల కాలుష్యము లేదా భౌమ కాలుష్యము ఏర్పడడానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా మనం ఇంటిలో వంట కోసం ఉపయోగించేటువంటి కూరగాయలు కానీ ఇంకా ఇతర పదార్థాలలో కూడా మనం పూర్తిగా వినియోగించుకోవట్లేము. తద్వారా మనము వాటిని బయట పడేసినప్పుడు అది భౌమ కాలుష్యానికి మూలమవుతుంది. ఇంకా నేలను అధికంగా వినియోగించుకోవడం వల్ల కూడా మనకు ఏమవుతుంది అంటే భౌమ కాలుష్యము జరగడానికి అవకాశం ఉన్నది. మరి నేలను అతిగా వాడడం ఏంటి అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మనకు నేలలో ఒక పంట కోసము ఉపయోగించాము. ఆ నేలను పంట కోసం ఉపయోగించిన తర్వాత దానిలో మనము వివిధ రకాల రసాయనాలను ఉపయోగించడం జరిగింది. వివిధ రకాల ఎరువులను వివిధ రకాల రసాయనాలను వాడినప్పుడు అప్పుడు ఆ భూమి యొక్క స్వభావము కోల్పోవడానికి అవకాశం ఉంది. అంటే ఎలాంటి విరామం ఇవ్వకుండా లేదా భూమి మృత్తిక తిరిగి తన యొక్క స్వభావాన్ని తెచ్చుకోకముందే మళ్ళీ మనము అది వాడకంలోకి తీసుకున్నట్లయితే అప్పుడు మృత్తికలో కాలుష్యము పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఎరువులు అధికంగా వాడడము, రసాయనాలు అధికంగా వాడడం వల్ల అవి మృత్తికలో నిల్వ ఉండి అవశేషాల రూపంలో అవి మృత్తిక స్వభావాన్ని మృత్తిక ధర్మాన్ని పాడు చేస్తాయి. కాబట్టి మృత్తిక నుంచి వచ్చే ప్రయోజనము పొందకుండా పంట నష్టపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నేలను అధికంగా వాడడం ఫలితంగా కూడా మనకు నేల కాలుష్యం అనేది సంభవిస్తుంది. లాభం బదులు నష్టము వస్తుంది. నెక్స్ట్ వివిధ రకాల ఘన పదార్థాలు నేల మీద వేయడం ఫలితంగా కూడా ప్రధానంగా మనకు ప్లాస్టిక్ని తీసుకున్న, పాలిథిన్ తీసుకున్న, ఇతర అల్యూమినియం సంబంధించినటువంటి పదార్థాలను తీసుకున్న లేదా ఉత్పత్తులను తీసుకున్న అవి నేలలో త్వరితగతిన విచ్ఛిన్నం చెందవు. అలాంటి విచ్ఛిన్నము చెందినటువంటి పదార్థాలు ఆ నేలలో ఎక్కువ కాలం నిల్వ ఉండడం ఫలితంగా అవి వివిధ రకాల సమస్యలను తీసుకొస్తాయి. కాబట్టి ఈ ఘన పదార్థాల ఫలితంగా కూడా మనకు ఈ నేల కాలుష్యము జరగడానికి అవకాశం ఉంది. చెత్తనే కావచ్చు, చెత్త ఎక్కువ కాలము నిల్వ ఉన్న లేదా చెత్తలో ఉన్న విధాన ఘటకాలు త్వరితగతిగా విచ్ఛిన్నం చెందకపోవడం వల్ల కూడా మనకు ఆ సాయిల్ పొల్యూషన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ చెత్త ద్వారా కూడా ఏమవుతుంది, మనకు వివిధ రకాల సూక్ష్మజీవులు ఉత్పత్తి కావడానికి అవకాశం ఉంది. వివిధ రకాల సూక్ష్మజీవులు ఇక్కడ ఏం చేస్తున్నాయంటే ఉపయోగకరమైన సూక్ష్మజీవులను నాశనం చేయడమే కాకుండా మృత్తిక యొక్క స్వభావాన్ని కూడా మార్చివేస్తాయి. అంతేకాకుండా ఆ చెత్తలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు మనకు వివిధ రకాల వాయువులను విడుదల చేయడంలోనూ లేదా వివిధ రకాల వ్యాధులను జీవులకు లేదా మానవులకు, జంతువులకు వ్యాధులు కలగజేయడానికి కూడా కారణమవుతాయి. కాబట్టి ఇక్కడ నేల స్వభావం పోయింది. తర్వాత నేల మీద ఉన్నటువంటి జీవులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంకా మనము ఈ అణుబాంబు కేంద్రాలను కానీ లేదా అక్కడ అణుబాంబు విస్ఫోటన కేంద్రాలను గాక పరిశీలించినట్లయితే అక్కడ విస్ఫోటన ద్వారా విడుదలైనటువంటి ఈ రేడియోధార్మిక పదార్థాల ద్వారా కూడా మనకు నేల కాలుష్యం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రేడియోధార్మిక పదార్థాల ద్వారా, అణుబాంబుల విస్ఫోటనం ద్వారా మనకు నేల కాలుష్యము జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇంకా అణువిద్యుత్ కేంద్రాల నుంచి, ఈ అణువిద్యుత్ కేంద్రాల నుంచి కూడా మనకు వచ్చేటువంటి వ్యర్థాలు కూడా మనకు నేల కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ చిప్స్, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగించుకున్న తర్వాత వాటిని డిస్పోజ్ చేసినప్పుడు, వాటిని పడేసినప్పుడు అవి త్వరితగతిన విచ్ఛిన్నం చెందవు. కాబట్టి ఈ చిప్స్ వల్ల కూడా మనకు నేల కాలుష్యం అనేది జరుగుతుంది. మరి ఈ చిప్స్ ఈ నిర్వహణ కోసము అంటే ఈ చిప్స్లో వచ్చినటువంటి ఈ వ్యర్థాల నిర్వహణ కోసము ఈ మధ్య కాలంలో
ఒక నిర్వహణ కేంద్రము పనిచేస్తున్నది. అది ఈ పరిసర అనేటువంటి ఒక నిర్వహణ కేంద్రము ఈ చిప్స్ను ఈ చిప్స్ నుంచి వచ్చినటువంటి వ్యర్థాలను నిర్వహణ అంటే కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఈ చిప్స్ కూడా మనకు ఒక భౌమ కాలుష్యానికి కారణం అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇంకా కొన్ని ప్రాంతాలను తీసుకున్నట్లయితే ఏమిటవి ప్రాంతాలు? హాస్పిటల్ తీసుకున్నట్లయితే మనము పడేసేటువంటి వ్యర్థ పదార్థాలను కాక తీసుకున్నట్లయితే ఆ హాస్పిటల్లో నుంచి వెలువడేటువంటి వ్యర్థాలు లేదా హాస్పిటల్ నుంచి బయటకు పడేసేటువంటి వ్యర్థ పదార్థాలలో అక్కడ మనకు వివిధ రకాల విష పదార్థాలు కూడా ఉండవచ్చు, లేదా వివిధ రకాల అనుఘటకాలు కూడా ఉంటాయి. వాటిని ముందుగా ఏం చేస్తారంటే అతి భస్మీకరణం చేస్తారు. అంటే వీటిని ఇన్సిరేషన్ చేస్తారు. ఈ ఇన్సిరేషన్ చేయడం ఫలితంగా ఆ వ్యర్థాలన్నిటినీ నాశనం చేయడానికి, వాటి యొక్క ప్రభావాన్ని పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఘన పదార్థాలను ప్రధానంగా హాస్పిటల్లో నుండి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలన్నిటినీ అతి భస్మీకరణం లేదా ఇన్సిరేషన్ ద్వారా మనం ఆ వ్యర్థ ప్రభావాన్ని తగ్గిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో పైరాలసిస్ అనేటువంటి ఒక విధానం వచ్చింది. ఏమిటా విధానము అంటే పైరాలసిస్. ఈ పైరాలసిస్ అంటే ఏమిటి? పైరాలసిస్ అనేది ఇన్సిరేషన్ పద్ధతికి ఒక ప్రత్యామ్నాయ విధానము. పైరాలసిస్ అనేది ఇన్సిరేషన్ పద్ధతికి ఒక ప్రత్యామ్నాయ విధానము. మరి ఈ పైరాలసిస్ అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా మనము. పైరాలసిస్ అంటే ఆక్సిజను లేకుండా, అంటే O2 లేకుండా, లేదా ఆక్సిజను నియంత్రిత పరిస్థితులలో, ఆక్సిజను నియంత్రిత పరిస్థితులలో, ఆక్సిజను లేకుండానైనా లేదా ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితులలో పదార్థాలను మండించడాన్ని మనము పైరాలసిస్ అని పిలుస్తాము. ఆక్సిజన్ లేకుండా లేదా ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితులలో ఈ ఘన పదార్థాలను మండించడాన్నే పైరాలసిస్ అని పిలుస్తాము. ఇది ఇన్సిరేషన్ విధానానికి ప్రత్యామ్నాయ పద్ధతి. సాధారణంగా మరి ఘన పదార్థాలైనటువంటి ఏమిటి ఘన పదార్థాలు? మనకు సాధారణంగా మనకు వంట చెరుకు ఉన్నది, నెక్స్ట్ ఈ కొబ్బరి పీచు ఉన్నది, లేదా కొబ్బరి ముక్కలు ఉన్నాయి, తర్వాత చెత్త ఉన్నది, ఇంకా జీడి మామిడి పెంకు ఉన్నది, తర్వాత వివిధ రకాల గింజల పెంకులు ఉన్నాయి, తర్వాత మనకు ఈ రంపపు పొట్టు ఉంది, ఇంకా ఇతర పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఘన పదార్థాలు. వాస్తవంగా ఈ ఘన పదార్థాలను మండించడానికి మనకు ఎసిటిక్ ఆమ్లం కానీ, ఎసిటోన్ కానీ, మిథైల్ ఆల్కహాల్ కానీ ఉపయోగిస్తారు. ఈ మిథైల్ ఆల్కహాల్, ఎసిటోన్, ఎసిటిక్ ఆమ్లాన్ని వివిధ రకాల ఘన పదార్థాలను మండించడానికి ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏమంటున్నాము పైరాలసిస్లో అంటే ఆక్సిజన్ లేకుండా లేదా ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో మనము ఈ ఘన పదార్థాలను మండించడాన్ని మనం పైరాలసిస్ అంటాము. అప్పుడు ఆ ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో ఏం చేస్తారంటే వివిధ రకాల అంటే ఘన పదార్థాలను సేకరించిన తర్వాత వాటికి ఇంతకుముందు చెప్పినటువంటి ఆ ఆమ్లాలను చేర్చి మండించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవి మండించడం ద్వారా ఏంటివి ఘన పదార్థాలు మండించడం ద్వారా మనకు కొన్ని వాయువులు విడుదలవుతాయి లేదా ద్రవాలు విడుదలవుతాయి. ఆ విడుదలైనటువంటి వాయువులను లేదా ద్రవాలను ఇంధనంగా కూడా వాడుకోవచ్చు. అంటే పైరాలసిస్ అనే ప్రక్రియను అనుసరించడం వల్ల ఏమవుతుంది? ఘన పదార్థం అనేది మండించడం జరుగుతుంది. ఆ ఘన పదార్థం మండించడం ద్వారా వచ్చినటువంటి వాయువు కానీ
లేదా ద్రవము కానీ ఇంధనముగా ఉపయోగపడుతుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. అంటే పైరాలసిస్ అనే ప్రక్రియ ఇంధన ఉత్పత్తికి తోడ్పడుతుంది, ఇంధన వనరు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది పైరాలసిస్కు సంబంధించినటువంటి వివరణ. ఇవి ఇప్పటిదాకా ఏమనుకున్నాం, భౌమ కాలుష్యానికి సంబంధించినటువంటి కారకాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా భౌమ కాలుష్యములో ప్రధానంగా ఉన్నటువంటి ఘన పదార్థాల నిర్వహణకు సంబంధించినటువంటి పైరాలసిస్, ఇన్సిరేషన్ పద్ధతుల గురించి కూడా మనము మాట్లాడుకున్నాము. అంతేకాకుండా ఈ ఘన పదార్థాలను ఇంకేం చేస్తారంటే మనకు సాధారణంగా చేయాల్సింది ఏంటంటే ల్యాండ్ ఫిల్స్ చేస్తారు. ల్యాండ్ ఫిల్స్ అంటే ల్యాండ్ ఫిల్స్ అంటే ఏమిటి? దీన్నే ల్యాండ్ ఫిల్లింగ్ అని పిలుస్తున్నాము. ల్యాండ్ ఫిల్లింగ్ అంటే ఏమిటి అంటే సాధారణంగా భూమి లోపల ఒక పెద్ద కందకము తీయవచ్చు. ఒక పెద్ద కందకాన్ని తీసి ఆ పెద్ద కందకము లోపల ఘన పదార్థాలన్నింటినీ డంపు చేయడం. అంటే ఆ పెద్ద కందకము లోపల ఘన పదార్థాలన్నీ డంపు చేసిన తర్వాత దానిపైన మొత్తము అంటే ఘన పదార్థాలను పూర్తిగా కప్పుతూ ఒక పాలిథిన్ కవర్ను పేర్చడం. తద్వారా ఏమవుతుంది, అందులో ఘన పదార్థాల్లోకి ఉత్పత్తి అయినటువంటి ఆ ఘన పదార్థాలలో ఆ డంపింగ్ చేసినటువంటి పదార్థాల్లో ఉత్పత్తి అయినటువంటి సూక్ష్మజీవులు మొత్తము దాన్ని విచ్ఛిన్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆక్సిజన్ రహిత పరిస్థితుల్లో కూడా విచ్ఛిన్నము జరుగుతుంది. అట్లా ల్యాండ్ ఫిల్లింగ్ అంటే కందకాలు దవ్వుతూ భూమిని వ్యర్థ పదార్థాల చేత ఘన వ్యర్థ పదార్థాల చేత నింపుతూ పోవడాన్ని ల్యాండ్ ఫిల్లింగ్ అని పిలుస్తాము. వాటిని ల్యాండ్ ఫిల్స్ అని పిలుస్తాము. ల్యాండ్ ఫిల్స్ కూడా మనకు ఘన పదార్థాల నిర్వహణలో ఒక భాగము. అట్లాగే కంపోస్టింగ్ అనేది రెండవ ప్రక్రియ. కంపోస్టింగ్, ఈ కంపోస్టింగ్లో ఏం జరుగుతుంది మనకు అంటే సాధారణంగా ఇక్కడ ఘన పదార్థాలు అన్నీ ఒక ప్రదేశము లోపల చేర్చడం, ఆ ప్రదేశము లోపల చేర్చినటువంటి ఆ ఘన పదార్థాలను ఆవరించి ఏదేని ఒక మన ఈ పొరను అంటే కవర్ను కూడా కప్పడానికి అవకాశం ఉంటుంది. ల్యాండ్ ఫిల్లింగ్లో ప్రాథమికంగా ఏం చేస్తారంటే భూమిని తవ్వి అందులో ఘన పదార్థాలు నింపి వదిలేయడం ఒక ప్రక్రియ. కొన్నిసార్లు కందకాలు తవ్వి వాటిని పూర్తిగా పాలిథిన్ కవర్లో కప్పివేయడం ఒక ప్రక్రియ. ఇక్కడ కంపోస్టింగ్లో ఏం చేస్తున్నారంటే ఒక కందకాన్ని తవ్వి అందులో వివిధ రకాల ఘన వ్యర్థ పదార్థాలను చేర్చి దాన్ని పూర్తిగా మట్టితో నింపడము, మట్టితో కవర్ చేయడం ఫలితంగా అందులో ఏం జరుగుతుంది, వివిధ రకాల సూక్ష్మజీవులు ఉత్పత్తి అయ్యి ఆ సూక్ష్మజీవులు ఆ సెల్యులోజు లేదా ఇతర కర్బన పదార్థాలు కలిగి ఉన్నటువంటి ఘన పదార్థాలు మొత్తాన్ని విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. తద్వారా మనకు ఒక కంపోస్ట్ ఎరువు ఉత్పత్తి జరుగుతుంది. అంటే కంపోస్టింగ్ ద్వారా మనకి ఏం సాధ్యమవుతుందంటే ఎరువు ఉత్పత్తి సాధ్యమవుతుంది. కాబట్టి కంపోస్టింగ్ ప్రక్రియ అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రక్రియగా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ భౌమ కాలుష్యాన్ని తగ్గించడంలో ఘన పదార్థాల నిర్వహణలో ఒక ప్రక్రియగా గుర్తుంచుకోవాలి. ఇవి ఘన పదార్థాల అంటే భౌమ కాలుష్య పదార్థాల నిర్వహణకు సంబంధించినటువంటి కంట్రోల్కి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు శబ్ద కాలుష్యం గురించి మాట్లాడుకుందాం. సౌండ్ పొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. సౌండ్ పొల్యూషన్ అంటే సాధారణంగా మనము అన్ని రకాల ధ్వనులను వినలేము. మరి మనము ఏ రకమైన ధ్వనులను భరించగలుగుతాము అంటే కొంత డెసిబుల్స్ పరిమాణం వరకే, తీవ్రత వరకే మనము వినగలము. అంటే ఆ డెసిబుల్స్ అని ఎందుకంటున్నానంటే శబ్దాన్ని కొలిచేటువంటి ప్రమాణమే డెసిబుల్. ఎప్పుడైతే మనం వినేటువంటి శబ్ద తీవ్రత పరిధి దాటుతుందో అప్పుడు మనకు అది అతిధ్వని అంటున్నాము. మనకు
హాని కలుగచేసే ధ్వని అని పిలుస్తున్నాము. అంటే మనకు వినడానికి ఆమోదయోగ్యంగా లేని లేదా వినసొంపుగా లేనటువంటి ధ్వని వలన వచ్చేటువంటి ప్రభావమే ధ్వని కాలుష్యము అని పిలుస్తున్నాము. అంటే ధ్వని ఉన్నంత స్థాయిలో ఉండడం కాకుండా అతిగా ఉండడం గాక జరిగినట్లయితే దాన్ని మనము ధ్వని కాలుష్యము అని పిలుస్తున్నాము. ఇక్కడ ధ్వని కాలుష్యానికి గల కారణాలు ఏంటివి? ముఖ్యంగా చెప్పాలంటే పరిశ్రమల యొక్క పెరుగుదల జరిగింది. అంటే ఇప్పటి వరకు ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇక్కడ రోజు రోజుకి పెరుగుతుంది ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఇండస్ట్రియలైజేషన్ పెరగడం ఫలితంగా మనకి ధ్వని యొక్క ప్రభావము జీవరాశుల మీద పడుతుంది. ఆ పరిశ్రమల యొక్క ఆ పరిసరాల చుట్టే మానవులు కానీ లేదా ఇతర జీవులు ఆవాస చేయడం ఫలితంగా అక్కడ ఆ ధ్వనుల యొక్క ప్రభావానికి ఆ జీవులు పడుతున్నాయి. కాబట్టి పారిశ్రామికీకరణ జరగడము, పారిశ్రామికీకరణ ఎక్కువగా జరగడం కూడా ధ్వని కాలుష్యానికి ఒక కారణము. ఇక రెండవది అర్బనైజేషన్, అంటే పట్టణీకీకరణ. ఈ పట్టణీకీకరణకు మూలం ఏంటిది అంటే అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆవాసాన్ని ఏర్పరచుకోవాలన్నటువంటి ఆలోచనలో మానవుడు ఉండడం ఫలితంగా ఇక్కడ పట్టణీకీకరణ పెరుగుతుంది, అర్బనైజేషన్ పెరుగుతుంది. అంతేకాకుండా జనాభా రోజు రోజుకి పెరుగుతూ ఉండడం, అంటే జనాభా పెరుగుదల ఒకటి, ఆ జనాభా పెరుగుదల ఫలితంగా మనకి ధ్వని కాలుష్యము కలుగుతుంది. ఇంకా మనకు యంత్రాల వినియోగం కూడా, అంటే వివిధ ఉత్పత్తులకు సంబంధించి వివిధ యంత్రాల వాడకం జరుగుతుంది. ఇక్కడ యంత్రాల వాడకానికి మనకు ఏం జరుగుతుంది? యంత్రాల వాడకం ఫలితంగా అంటే ఇక్కడ ధ్వని ఉత్పత్తి జరుగుతుంది. యంత్రాల వాడకము ఒక పరిధిలో లేకపోవడం, అధికంగా యంత్రాలు వాడడం, అతి ధ్వనులు కలిగించేటువంటి యంత్రాలు వాడడం కూడా ఇక్కడ మనము ధ్వని కాలుష్యానికి కారణమని చెప్పవచ్చు. అంతేకాకుండా మనము అంటే మానవుడు సాధారణంగా రోజు రోజుకి వాహనాల వినియోగం అనేది పెంచుతున్నాడు. ఈ వాహనాల అధిక వినియోగము, వివిధ రకాల వాహనాలను వినియోగించుకోవడం, అవి 2 వీలర్సే కావచ్చు, 3 వీలర్సే కావచ్చు, 4 వీలర్సే కావచ్చు, ఇంకా వివిధ వాహనాలే కావచ్చు. ఇక వివిధ వాహనాల వాడకం ఫలితంగా లేదా వాహనాల రద్దీ ఫలితంగా మనకు ధ్వని కాలుష్యం అనేది జరుగుతుంది. ధ్వని కాలుష్యం అనేది రోజు రోజుకి పెరుగుతుంది. మరికి కొన్ని వాహనాలు రవాణా చెందేటప్పుడు విడుదలయ్యేటువంటి ధ్వని ఎంత తీవ్రత ఉంటుందో మనం మాట్లాడుకుందాం. ఉదాహరణగా తీసుకున్నట్లయితే మనము విమానాలు వెళ్ళేటప్పుడు ఎంత డెసిబుల్స్లో ఆ సౌండ్ ఉంటుంది అంటే 120 డెసిబుల్స్లో ఆ సౌండ్ ఉంటుంది. అంటే 120 డెసిబుల్స్ ఆ సౌండ్ ఉంటుంది కాబట్టి మనకు వినడానికి అంత ఇష్టం ఉండదు. తర్వాత జెట్ విమానాలు వెళ్ళేటప్పుడు ఆ శబ్ద తీవ్రత, ఆ ధ్వని తీవ్రత ఎంత ఉంటుందంటే 160 నుంచి 180 డెసిబిల్స్ ఉంటుంది. అలాగే మనకు వర్షాకాలంలో గాక వర్షాకాలం గాక పరిశీలించినప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి. మనకు ఉరుములు చూసినప్పుడు ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఆ ఉరుముల శబ్దం వచ్చినప్పుడు ఎంత ధ్వని తీవ్రత ఉంటుందంటే 110 డెసిబుల్స్లో ఆ ధ్వని తీవ్రత ఉంటుంది. అలాగే ఇంకా గడియారము, ముళ్ళులు ఉన్నటువంటి గడియారం కాక చూసినట్లయితే ఆ టిక్ టిక్ శబ్దం వచ్చేటువంటి ఆ గడియారము టిక్ శబ్దం ఎంత అంటే 30 డెసిబుల్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక్కొక్క పరికరము, అంటే అది విమానమే కావచ్చు, అది ఏమంటున్నాను జెట్ విమానమే కావచ్చు, లేదా అది గడియారంలోని ముల్లే కావచ్చు, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మనకు ఉరుములు మెరుపులలో మనము ధ్వని తీవ్రతను గాక పరిశీలించిన వివిధ రకాల డెసిబుల్స్లో మనకు ఈ ధ్వని తీవ్రత కనబడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ మన
ఈ వాహకాలు వివిధ స్థాయిలో ధ్వని తీవ్రతను మనకు వెలువరుస్తున్నాయి, అంటే బయటికి విడుదల చేస్తున్నాయి. ఇంకా ఈ ధ్వని తీవ్రత వలన మనకు వచ్చేటువంటి సమస్యలు ఏమున్నాయి, ప్రధానంగా మానవుల్లో వచ్చేటువంటి సమస్యలు ఏమున్నాయి అంటే ప్రధానంగా ధ్వని తీవ్రత వలన చెవి నొప్పి వస్తుంది. చెవి నొప్పితో పాటు చెవి సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. అంటే వినికిడి లోపం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వినికి లోపం జరుగుతుంది, తలనొప్పి వస్తుంది, వికారము రావడానికి అవకాశం ఉంది, వాంతులు రావడానికి అవకాశం ఉంది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే హృదయ స్పందనలో కూడా మార్పు వస్తుంది, రక్తపీడనంలో మార్పు వస్తుంది, తర్వాత సాధారణంగా భయం వస్తుంది, ఒత్తిడి కూడా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ చిన్న పిల్లల్లో గాక ఈ ధ్వని తీవ్రత సమస్యను గాక గమనించినట్లయితే ధ్వని తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చిన్నపిల్లలు గాక పెరిగినట్లయితే వాళ్ళలో మెదడు ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి ధ్వని తీవ్రత మెదడు మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది అనేటువంటి విషయము మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ధ్వని తీవ్రత అధికంగా ఉంటే అనేక రకమైనటువంటి సమస్యలు, హృదయ సంబంధ సమస్యలు రావచ్చు, రక్తపీడన సంబంధ సమస్యలు రావచ్చు, మానసిక ఒత్తిడి సంబంధిత సమస్యలు రావచ్చు, తర్వాత ఈ చెవి సంబంధించిన సమస్యలు రావచ్చు. అంతేకాకుండా మెదడు యొక్క పిల్లలకు తీసుకున్నట్లయితే మెదడు యొక్క ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ శబ్ద కాలుష్యాన్ని మనము సాధ్యమైనంత త్వరగా నియంత్రించడం అవసరము. ఎందుకంటే రోజు రోజుకి అతి వినియోగం జరుగుతుంది, అంటే ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది ప్రతిదీ. కాబట్టి నియంత్రిత పరిస్థితులు అనేవి ఇక్కడ తక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ నియంత్రిత పరిస్థితులు లేకపోయినట్లయితే రోజు రోజుకి ఈ వస్తువుల వినియోగం అధికమై ప్రధానంగా ధ్వనిని కలిగించేటువంటి వస్తువుల వినియోగం ఫలితంగా మనకి ప్రమాదాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ మనము ఈ నేల కాలుష్యము, తర్వాత భౌమ కాలుష్యము, తర్వాత వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసము ఒక ప్రక్రియను ఎప్పుడూ అనుసరించాల్సిన అవసరం ఉంది. ఏమిటి ఆ ప్రక్రియ అంటే 3R సూత్రము. దీన్ని ఏమంటున్నామంటే 3R సూత్రము అని పిలుస్తున్నాము. ఈ 3R సూత్రాన్ని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. 3R అంటే అందులో 3 Rలు ఉన్నాయని అర్థము. మొదటి R అంటే ఏంటంటే రెడ్యూస్, అంటే తగ్గించడము. నువ్వు ఉపయోగిస్తున్నటువంటి లేదా వినియోగిస్తున్నటువంటి ఆ వస్తువు యొక్క వాడకాన్ని పరిమితి మించి వాడకూడదు. అధికంగా వాడకుండా నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. అంటే తగ్గించి వాడడం అనేది ఒక ప్రక్రియ. రెండవది రీయూజ్. రెండవ ఆర్ ఏంటంటే రీయూజ్. ఒకవేళ అది నువ్వు ఉపయోగించినట్లయితే ఆ ఉపయోగించిన దానిని తిరిగి ఉపయోగించేటువంటి ప్రయత్నాన్ని మొదలుపెట్టడము. అంటే ఇక్కడ మనము ఉదాహరణగా ఏదేని వస్తువును మనం వినియోగించిన తర్వాత అది పాడైందని పక్కన పడేస్తాము, కానీ దాన్ని మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావడమే రీయూజ్. ఉదాహరణగా పాలిథిన్ బ్యాగులు తీసుకోండి. పాలిథిన్ ఒకసారి వాడిన తర్వాత పడేస్తాము, కానీ వాటిని తీసుకుపోయి మళ్ళీ ప్రాసెసింగ్ చేసి రీయూజ్లోకి కూడా తీసుకురావచ్చు. కాబట్టి రీయూజ్ అనేటువంటి మనము ప్రక్రియను అనుసరించాలి. తర్వాత మూడవది ఏమంటున్నానంటే 3 రీసైకిల్, అంటే అది పునఃచక్రీయము చెందేటట్టు చూడడము. అంటే సాధారణంగా ఏదేని పదార్థమైనా విచ్ఛిన్నము చెందింది అంటే అందులో ఉన్నటువంటి అణుఘటకాలు పునఃచక్రీయము చెందుతాయి. కాబట్టి ఇక్కడ ఆ అణుఘటకాలు పునఃచక్రీయము చెందిన తర్వాత ఏమవుతాయి, అవి తిరిగి వాటి యొక్క చక్రీయ మార్గములో అవి చేరుతాయి. అవి కర్బన పదార్థంలో ఉన్నటువంటి లేదా సేంద్రియ పదార్థంలో ఉన్నటువంటి ఏ అణుఘటకాలు తీసుకున్నా, కార్బన్ తీసుకున్నా, హైడ్రోజన్ తీసుకున్నా, నైట్రోజన్ తీసుకున్నా మనకు ఏమవుతాయి, అవి తిరిగి అవి చక్రీయ పద్ధతిలో
పాల్గొంటూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏ పదార్థాన్నైనా రీసైకిల్ చేయడం అనేది ఇక్కడ అవసరము. అంటే నేల కాలుష్యాన్ని తగ్గించడానికైనా, భౌమ కాలుష్యాన్ని తగ్గించడానికైనా, జల కాలుష్యానికి తగ్గించడానికైనా మనకు ఉపయోగపడేటువంటి సూత్రం ఏంటంటే 3R సూత్రము. ఈ 3R సూత్రములో మనము రెడ్యూస్ చేసుకోవాలి, అంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా చూసుకోవాలి. తర్వాత అంటే దాన్ని తగ్గించి వాడడం అనేది మాట్లాడుతున్నాము. తర్వాత ఒకసారి వాడిన దాన్ని మనము తిరిగి ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమే రీయూజ్ అంటున్నాము. తర్వాత మనము రీసైకిల్ అంటే అవి అన్నీ రీసైకిల్ అయ్యేటట్టు చూడాలి. అంటే ఒక ఉదాహరణగా మనం ఆ పదార్థాలను విచ్ఛిన్నం చేయడం ఫలితంగా ఏమవుతుంది, అందులో ఉన్న అణుఘటకాలు రీసైకిల్ అవుతాయి. అంటే ఇక్కడ ఘన పదార్థాలను మనం కంపోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మినరలైజేషన్ జరుగుతుంది, ఖనిజీకరణ జరుగుతుంది. ఆ ఖనిజీకరణ తర్వాత అందులో ఉన్న మినరల్స్ అన్నీ ఆ మృత్తికలో కలిసిపోయి ఆ మృత్తిక నుంచి చివరికి వాతావరణంలోకి చేరడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రీసైకిల్ లేదా పునశ్చక్రియ పద్ధతిలో కూడా మనము వాడుకోవడం అనేది కూడా అవసరము. కాబట్టి నేల లేదా భౌమ, జల మరియు వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ 3R సూత్రం అనేది ఉపయోగపడుతుంది. ఈ 3R సూత్రాన్ని మనం అనుసరించడం వల్ల ఏమవుతుంది, మనకు రికవరీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. రికవర్ అంటే ఏమిటి అంటే ఈ 3 అంటే ఈ 3 అంటే ఏంటి, 3R రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ఫలితంగా ఏదైతే పదార్థము మళ్ళీ చేరాలనుకుంటున్నామో అది రికవర్ కావడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు రికవరీ గురించిన వివరణగాక మాట్లాడుకున్నట్లయితే ఒక ప్రాంతములో మనము డీఫారెస్టేషన్ అంటే రోడ్డు వెడల్పులో కానీ లేదా పట్టణీకరణ భాగంలో కానీ లేదా సుందరీకరణ భాగంలో కానీ మనము అక్కడ కొన్ని వృక్షాలను తొలగించినట్లయితే వాటి స్థానములో మరొక ప్రాంతములో వృక్షాలను నాటడాన్ని మనము రికవర్గా కూడా పేర్కొంటాము. అంటే ఒక వస్తువు యొక్క వినియోగము లేదా ఒక అణుఘటకం యొక్క వినియోగాన్ని లేదా ఒక వనరు యొక్క వినియోగాన్ని మనము తొలగించేటప్పుడు ఆ వనరు యొక్క వనరును వినియోగంలోకి తెచ్చుకునేటప్పుడు దాని యొక్క ఉత్పాదకత కూడా దాని యొక్క అవసరాన్ని కూడా గుర్తించి మరొక స్థానంలో ఏర్పాటు చేయడమే రికవర్గా పేర్కొంటాము. అంటే ఇక్కడ వృక్షాన్ని తొలగించినాము లేదా ఏదైనా ఒక వనరుని తొలగించాము, ఆ వనరు మళ్ళీ ఉత్పత్తికి మరొక ప్రయత్నం చేయడమే రికవర్ అని కూడా పేర్కొంటాం. మొత్తం మీద ఈ 3R సూత్రాన్ని కాక అనుసరించినట్లయితే మనము నేల, జల, మన భౌమ కాలుష్యాన్ని తగ్గించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం పరీక్షల్లో వచ్చేటువంటి ప్రశ్నలు గాక మాట్లాడుకున్నట్లయితే ఏమిటి అది, మొదటి ప్రశ్న 3R యొక్క ఉపయోగం ఏమిటి? 3R యొక్క ఉపయోగము ఏమిటి అని తీసుకున్నప్పుడు, ఒకటి నేల కాలుష్యము తగ్గించవచ్చును, నేల కాలుష్యం తగ్గించవచ్చు. బి, జల కాలుష్యము తగ్గించవచ్చు, జల కాలుష్యము తగ్గించవచ్చు. సి, వాయు కాలుష్యము తగ్గించవచ్చు. ఇప్పుడు ఆప్షన్లు ఏమిటంటే, ఒకటి ఏ మాత్రమే, 2 బీసీ మాత్రమే, 3 ఏసీ మాత్రమే, 4 ఏబిసి అనే అంశాలు వస్తాయి. 3R యొక్క ఉపయోగం ఏమిటి అంటే, 3R యొక్క ఉపయోగం ఏమిటి అంటే, ఈ 3R సూత్రము అనుసరించడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఇంతకుముందే చెప్పాను, 3R సూత్రాన్ని అనుసరించడం వల్ల మనం వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు,
జల కాలుష్యాన్ని తగ్గించవచ్చు, మరియు నేల కాలుష్యాన్ని లేదా భౌమ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసి అనేటువంటి సమాధానం వస్తుంది. 3R యొక్క ఉపయోగం ఏమిటి అంటే వాయు, జల, నేల కాలుష్యాన్ని తగ్గించడము. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ రకంగా పర్యావరణ కాలుష్యం గురించి కాక తెలుసుకున్నట్లయితే ఎలాంటి ప్రశ్న వచ్చినా సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. జల కాలుష్యం గురించి తెలుసుకున్న, భౌమ కాలుష్యం గురించి తెలుసుకున్న, శబ్ద కాలుష్యం గురించి తెలుసుకొని సంక్షిప్తంగా మనము ఒక ముఖ్యమైనటువంటి అంశాలను గాక నోట్స్ రూపంలో పొందుపరుచుకున్నట్లయితే మనకు మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనము కన్ఫ్యూజన్ కాకుండా అవకాశం ఉంటుంది. ఇది కాలుష్య రకాలకు సంబంధించినటువంటి వివరణ.